నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతేంటి, జగన్ అన్న సంగతి అతి త్వరలో తేలుస్తానని హెచ్చరించిన టీడీపీ అధినేత. అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించిన చంద్రబాబు. టీడీపీ జనసేన పొత్తులపై తర్వాత పూర్తిగా వివరాలు అందిస్తామని మంగళగిరిలో పార్టీ శ్రేణులకు వివరించిన జనసేన పార్టీలోకి చేరిన వైసీపీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని పార్టీ కండువా వేసి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ మధ్య సీట్ల పంచాయతీ ఇప్పట్లో తేలేది కాదని స్పష్టం చేసిన మంత్రి అంబటి. కూటమి లెక్క తేల్చేలోపు ఎన్నికలు జరగడం, జగన్ మరొక్కసారి సీఎం అవ్వడం జరుగుతుందని జోస్యం చెప్పిన రాంబాబు. సబ్బవరం మండలం 88వ వార్డు వెదుళ్ల నర్వలో పాస్టర్స్ అండ్ లీడర్స్ సమావేశంలో పాల్గొన్న వైసీపీని సామాజిక సలహాదారు జూపూడి. రాష్ట్రంలో నెలకొన్న క్రైస్తవుల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తానని హామీనిచ్చిన ప్రభాకర్. బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతేంటి, జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. ఇప్పటి వరకు బటన్ నొక్కి జనంపై ఎంత భారం వేశారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. బటన్ నొక్కుతున్నానని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ కరెంట్ ఛార్జీలు పెంచి 64,000 కోట్ల రూపాయలు భారం మోపాడని, జగన్ బటన్ నొక్కితేనే ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయని, జగన్ బటన్ పుణ్యం వల్లే చెత్త పన్ను వచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని, ఈ ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి, ప్రజలు గెలవాలని చంద్రబాబు అన్నారు. ఇలాంటి సైకో సీఎంను తన జీవితంలో చూడలేదని, సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదని చెప్పారు. జగన్ బటన్ నొక్కుడుతో ప్రజలకు ఎంతో కష్టం వచ్చింది. ఒక్కో కుటుంబం 8 లక్షల రూపాయలు నష్టపోయిందని తెలిపారు. జగన్ జాబ్ క్యాలెండర్కు ఎందుకు బటన్ నొక్కలేదు, మద్య నిషేధానికి ఎందుకు బటన్ నొక్కలేదు, సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదు అని ప్రశ్నించిన చంద్రబాబు, జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని అన్నారు. జగన్ది ఉత్తుత్తి బటన్ అని జనం గమనించాలని కోరారు. ఆయన ఒక కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎమ్మెల్యేలు కన్ఫ్యూజ్ చేశాడు, అతను సందిగ్ధంలో ఉన్నాడు. ప్రజలను సందిగ్ధంలో పడేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే చెప్తున్నా, సిద్ధం లేదు, బూడిద లేదు, గాడిద లేదు. పిచ్చోడికి సందిగ్ధం. పిచ్చోడి దగ్గర రాయి ఉంటుంది, ఆ రాయి ఆయనైనా కొట్టుకుంటాడు, నిన్నైనా కొడతాడు, నన్నైనా కొడతాడు. అదే జరుగుతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో పిచ్చోడి చేతికి అధికారాన్ని ఇచ్చాం మనం. ఆ అధికారంతో మనల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, జీవితాలను నాశనం చేసిన జగన్ని రాజకీయాల్లో నుంచి తరిమేయడానికి సిద్ధమా మీరు అడుగుతున్నా? సిద్ధమైతే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. ఇక్కడ నాయకులందరం ఉన్నాం. మేము బాధితులే, మీరు బాధితులే, నేను కూడా అందులో బాధితుడినే. ఈరోజు అయ్యన్న పాత్రుడు సీనియర్ నాయకుడు, కడాన ఆయనపై నిర్భయ కేసే పెట్టేశారు, అటెంప్ట్ టు రేప్. ఆ వయసులో ఉండే ఆయన పైన రేప్ కేసు పెట్టారంటే ఏం చెప్పాలి వీళ్ళకి? బండారు సత్యనారాయణమూర్తిని కేసులు పెట్టారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత పులివెందులకు పోతే ఆవిడ ఎస్సీ, ఆమె పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ లో కేసు పెట్టారు. ఎంత గొప్ప నాయకులు తమ్ముళ్ళు వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే చూశారు ఎంపీ, ఆయనకు కూడా సిగ్గు లేదు. ఎంపీ కుటుంబ సభ్యుల్నే కిడ్నాప్ చేశారు. వాళ్ళు ఎక్కడో కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారంటే ఆయన ఒక ఎంపీ, ఈ సైకో ఒక ముఖ్యమంత్రి. ఏమనాలి? నిన్ననే విశాఖపట్నంలో రూరల్ తహసీల్దార్ రమణయ్య నిన్ననే ఇంట్లో చొరబడి దారుణంగా చంపేశారు. నేను అడుగుతున్న, హత్య చేసి దర్జాగా విమానాశ్రయానికి వెళ్ళి వైజాగ్ విమానాశ్రయంలోనే వేరే ప్రాంతాలకు పోయారంటే అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా.
మీ ఇంటికి వచ్చి మీ మీద దౌర్జన్యం చేస్తే రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు రోడ్డు మీద పోతూ ఇంటికి సేఫ్ గా తిరిగి వస్తారా అని మా ఆడబిడ్డలను అడుగుతున్నా. నిన్న మొన్న చూస్తున్నా, సామాజిక న్యాయం కోసమే పుట్టాడంట జగన్. ఇంకో పక్క మీరు చూస్తే ఈ సామాజిక న్యాయానికి ప్రతినిధులు ఎవరంటే విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, పెద్దిరెడ్డి. ఈ నలుగురు వీడ పత్తనం కింద ఈ బడుగు బలహీన వర్గాలు బలైపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్రలో ఇక్కడ నాయకులు లేరా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళ పెత్తనం ఏంటని అడుగుతున్నా. నేనున్నప్పుడు చేసింది ఇక్కడుండే ప్రజానీకం వాళ్లే పెత్తనం చేశారు. ఇక్కడుండే అయ్యన్న పాత్రుడు గారు లేకపోతే సత్యనారాయణ మూర్తి వీళ్ళు పెత్తనం చేశారు తప్ప బయట వాళ్ళు కాదు. మళ్ళీ మీకే పెత్తనం ఇస్తాం. ఉత్తరాంధ్ర ప్రజలు సమర్థులని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీట్ల పంపకం అంశాన్ని ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో గెలిచేది, ప్రభుత్వాన్ని స్థాపించేది జనసేన టీడీపీ కూటమి అని స్పష్టం చేశారు. అయితే అందుకు ఎంతో పోరాటం చేయాల్సి ఉందని అన్నారు. జగన్ మోసాలు, మాయలు అన్నింటినీ అధిగమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. పొత్తు అన్న తర్వాత సీట్ల సర్దుబాటు ఎప్పుడూ కష్టంగానే ఉంటుందని తెలిపారు. సిపిఐ, సిపిఎం, బీఎస్పీ వంటి పార్టీలతో కూడా సీట్లు సర్దుబాటు కష్టంగానే ఉంటుందని, అయితే ఏ అడుగు వేసినా జనసేన పాదముద్ర చాలా బలంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే పోటీ చేసే ప్రతి సీటు గెలిచే సీటు అవ్వాలని తాము కోరుకుంటున్నామని, ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్నది ముఖ్యం కాదని తమ మనసులో మాటను పవన్ వెల్లడించారు. స్ఫూర్తిగా వారికి అందరి తరపున ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. బయట ముందుగా ఇక్కడ ఉన్నవారు కాకుండా బయట రోడ్డు మీదంతా వేలాదిగా వచ్చిన మన యువతకి, మన జన సైనికులకి, ఆడపడుచులకి, వీర మహిళలకి, బయట బాలశౌరి గారి కోసం మద్దతుకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే మా గుంటూరు, విజయవాడ నుంచి వచ్చిన నా సన్నిహితులు, మా నాయకులు, ఇక్కడికి వచ్చిన జన సైనికులకి, మా గాదే వెంకటేశ్వరరావు గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, మా విజయవాడ నాయకులు అమిశెట్టి వాసు గారికి, మండల రాజేష్ గారికి కూడా ప్రత్యేకించి హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ఆసీనులైన ఆడపడుచులకి, మహిళలకి, అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మంచితనానికి మారు పేరు, నిజాయితీకి నిలువెత్తు పేరైన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి బాధనే వర్ణనాతీతం. చాలా బాధపడుతూ ఉన్నారు. ఆయన అందరు ఇబ్బంది పెట్టేస్తున్నట్టు, ఆయన ఒక అర్జునుడిలాగా, మేమందరం కౌరవుల్లాగా, ప్రజలే గాంధీవని, ప్రజల ఆయుధాలని, ప్రజలే శ్రీకృష్ణుడు, ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అర్జునుడు ద్రౌపదిని కౌరవులు నిండు సభలో అవమానం చేశారు. నిండు సభలో కౌరవులు. అర్జునుడు తనకి ఆడపడుచులను ఎప్పుడు రక్షించాడు, కానీ ఎప్పుడు తోలనాడలేదు. జగన్ అర్జునుడిగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. నాకు సొంత చెల్లెల్ని, షర్మిల గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు.
అసలు ఆలోచించుకోవాలి మాట్లాడబోయే ముందు. పాపం సొంత చెల్లెలి గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సొంత చెల్లెలు తోబుట్టు, సొంత చిన్నాయన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. వాళ్ళని వెనకేసుకొచ్చే వ్యక్తి. వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు, నాకు రక్షణ లేదు, చంపేస్తానని ఫోన్లు వస్తున్నాయని ఆవిడ చెప్తా ఉంటే ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటా ఉన్నాడు. ఎవరు కౌరవులు ఎవరు అర్జునులు ఆ స్థాయికి నేను మహాభారతం మాట్లాడలేదు. ఇది కలియుగం. ఇది కలియుగం మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు, కానీ మనం ఎవరం కూడా శ్రీకృష్ణుడితోటి అర్జునుడితోటి కౌరవులతోటి పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ, మేము పవన్ కళ్యాణ్, మా జనసేన. ఎవరు మంచివాళ్ళు, ఎవరు నిలబడేవాళ్ళు, ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు, ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకి బాగా తెలుసు. ప్రజలు నిర్ణయిస్తారు. స్వాగతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇన్ని రోజులు కూడా ఏ రోజున కూడా ఆయన తగ్గించి ఎప్పుడు మాట్లాడు. సొంత చెల్లికి గౌరవం ఇవ్వనివాడు మన ఇంట్లో ఆడపడుచులకి, మన తల్లికి, మన ఇంట్లో ఆడపడుచులకి గౌరవిస్తాడని నేను అనుకోను, ఆశించను కూడా. ఇందాక పెద్దలు బాలశౌరి గారు చెప్తూ ఇంత వ్యక్తిగతంగా దిగజారిపోయే తిట్లు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. మాటకి మాట ఉంటుంది, విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది. ఇంత దిగజారి చేసిన రాజకీయం దాదాపు భారతదేశంలో ఎక్కడా లేదేమో. వైసీపీ ఉన్న చోటే దిగజారుతనం ఉంటుంది. ఇది మారి నన్ను ఎన్నిసార్లు తిట్టినా, వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎందుకు బాధ్యతతో ఉంటానంటే వచ్చే తరానికి ఎంతో కొంత విలువలతో కూడిన రాజకీయం చూపించడానికి. నేను మాట్లాడితే పవర్ స్టార్ అంటే పవర్ లేని వాడికి పవర్ స్టార్ బిరుదు ఎందుకు? అంటే అలాగే నేను సినిమాల్లోనే పవర్ స్టార్ అనే పదం వాడిన. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలో వస్తుందని, అప్పటి వరకు టీడీపీ జనసేన సీట్ల పంచాయతీ తేలదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్ మధ్య నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు అద్దె ఇంట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ అయ్యారని, వారు అలా భేటీ అవుతూనే ఉంటారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదని, చంద్రబాబు కూడా కుప్పంలో పోటీ చేస్తారో మరే చోట నుండి చంద్రబాబు కూడా కుప్పంలో పోటీ చేస్తారో మరో చోట నుంచి పోటీ చేస్తారో తెలియదని అన్నారు. అసలు వారు ముందు ఎక్కడ పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తాము ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమయ్యామని, యుద్ధం కూడా అయిపోయిందని అంబటి స్పష్టం చేశారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి అద్దె ఇంట్లో, అద్దెలేనా పంతులా లింగమనేని వారి ఇంట్లో సమావేశం అయ్యారు, భేటీ అయ్యారు. వాళ్ళు భేటీ అవుతూనే ఉంటారు. నా చిన్నప్పటి నుంచి భేటీ అవుతూనే ఉన్నారు, కానీ ఏది తేలదు, అవ్వదు. అసలు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని తెలుసుకోగలిగారా? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా, మరోటి పోటీ చేస్తారా తెలుసుకోగలిగారా? అది తేలేది కాదు, మునిగేది కాదు. ఈ లోపల మేము సిద్ధమయ్యాం. యుద్ధం కూడా అయిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది. అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు. సీట్ల కన్నా ముందు వీళ్ళు నోట్లు తేల్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలనటువంటి పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించండి. పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది. ఆయనకి ముష్టి సీట్లు ఏవో ఇస్తారు, 3, 30, 25 ఇస్తారు. వాటితో సర్దుకుంటారు. సీట్లు ఏమో ముష్టిస్తారు, కానీ క్యాష్ మాత్రం బలంగా ఇస్తారు. దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయనతో ప్రయాణం చేసేవారు ఏమవుతారనేది ఒక్క వారం 10 రోజుల్లోనో లేకపోతే నెల రోజుల్లోనో తేలబోతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్స్. సబ్బవరం మండలం జీవీఎంసీ పరిధిలోని 88వ వార్డు వెదుళ్ల నరవలో పాస్టర్స్ అండ్ లీడర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సలహాదారు జూపూడి ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సమాన ప్రాతిపదికన పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ సమస్యలపై దృష్టి పెట్టినందున వాటిని క్రైస్తవ సోదరులతో చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక సలహాదారు జూపుడి ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంత క్రైస్తవులు మత సంస్థలకు చెందిన ప్రజలు అత్యధికంగా సంఖ్యలో అత్యధిక సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం క్రైస్తవుల కోసమే వచ్చాను అనుకుంటే పొరపాటని, భారత రాజ్యాంగం ప్రకారం మత స్వాతంత్రపు హక్కు అందరికీ ఉందని ఉదహరించారు. అలాగే రాష్ట్రంలో క్రైస్తవుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు ఇక్కడ క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యల్లో శ్మశాన వాటికలు, ప్రార్థన మందిరాలకు అవసరమైన స్థలాలను కేటాయించాలని డిమాండ్ ఎన్నాళ్లకు ఉన్నందున ఆ విషయాలపై చర్చిస్తానని పేర్కొన్నారు. అనంతరం క్రైస్తవ భక్తి గీతాలతో సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి జూపుడి ప్రభాకర్ను పలువురు సత్కరించారు. సమావేశం ప్రారంభంలో ఇక్కడి న్యూ లైఫ్ చర్చ్ వ్యవస్థాపకులు రోజ్ విల్లీ, ఆమె భర్త బిషప్ ఆనంద్ ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సామాజిక సలహాదారు జూపుడి ప్రభాకర్ను ఘనంగా సత్కరించారు. సభలో ముందు రోజ్ విల్లీ మాట్లాడుతూ తమ దంపతులు 10 ఏళ్ల పాటు అమెరికాలో ఉద్యోగం చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించినప్పటికీ జీసస్ పిలుపు మేరకు ఈ ప్రాంతంలో దేవుడు సేవ చేసేందుకు వచ్చామని సభలో ప్రకటించారు. ఈ సభలో ఎల్ శామ్యూల్, విజయ్ దాస్, పాల్ రాజ్, ఒడిశా పాస్టర్ విక్టర్ రాజ్, సురేష్, పలువురు క్రైస్తవ సంస్థల పాస్టర్లు, ఆ మత లీడర్లు పాల్గొన్నారు. పలువురు దైవజనులు ప్రభునామాన్ని స్మరిస్తూ బైబిల్ వాక్యాలను భక్తులకు బోధించారు. క్రైస్తవ భక్తి గీతాలు ఆలపించారు. లీడర్స్ అండ్ పాస్టర్స్ మీట్ కోసం బ్రదర్ ఆనంద్ గారు అండ్ శామ్యూల్ అన్న పిలిచిన నేపథ్యంలో ఒక్కసారి క్రైస్తవ సోదరులందరితో కూడా మాట్లాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు అందరినీ ఆర్గనైజ్ చేసే క్రమంలో ఈరోజు రావటం జరిగింది. ఇక్కడికి వచ్చే క్రమంలో కూడా ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అదీప్ రాజన్ కూడా మాట్లాడటం జరిగింది. తను ఇప్పుడు అసెంబ్లీలో ఉండటం, నేను ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొనడం కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పేద ప్రజలకి, దూర ప్రాంతాలకి, ఎవరైతే వాళ్ళ బాధల్ని చెప్పుకోలేకుండా ఉన్నారో వాళ్ళందరి తరపున ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైన సహాయ కార్యక్రమాల్ని ఈ ప్రజలకి చెప్పి ఎడ్యుకేట్ చేసే క్రమంలో ఇంకా ఏమైనా ప్రభుత్వ సహాయం ఉంటే తీసుకోవచ్చు. ఇది మతపరంగా అని ఎవరైనా అనుకుంటే పొరపాటు. నిన్నగాక మొన్న అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు చేసుకున్నారు. దేశంలో ఎవరు ఏమి మాట్లాడలేదు. ఈరోజు ఇక్కడ క్రిస్టియన్ మీటింగ్ ఒకటి జరుగుతూ ఉంది. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం లౌకికపరమైనది. ఈ దేశంలో రాజ్యాంగానికి, ప్రభుత్వానికి ఒక మతం అంటూ ఉండే అవకాశం లేదు. సో స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్ అని రాజ్యాంగంలో చెప్పబడింది. ఈ ప్రాంతంలో కూడి వచ్చినటువంటి క్రైస్తవులు అందరితో కూడా ఒకసారి మాట్లాడి క్రైస్తవ సోదరుల వెనకబాటుతనానికి వారికి కావాల్సినటువంటి అనేకమైన అంశాల్లో చర్చిలు కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, లేకపోతే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ వీటన్నిటి కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళందరితో మాట్లాడే క్రమంలో ఈరోజు రావటం జరిగింది. అనకాపల్లి మండలంలోని అక్కిరెడ్డిపాలెంలో గల జగనన్న హౌసింగ్ కాలనీ ఇళ్ల పట్టాలలో అవకతవకలను వెలికితీయాలని, నిరుపేదలకు న్యాయం చేయాలని అక్కిరెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ సాలపు శాంతి సూర్య అప్పారావు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి ఫిర్యాదు చేసిన అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. అక్కిరెడ్డిపాలెం గ్రామంలో జగనన్న హౌసింగ్ స్కీమ్లో భాగంగా 163 మందికి పైగా ఇళ్ల పట్టాలు, హౌసింగ్ లోన్లు మంజూరు చేశారని అన్నారు. ఇటీవల 56 మందికి 5 గ్రామ రెవెన్యూ అధికారికంగా ఎల్పీసీలు అధికార పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్క తయారు చేశారని, వాటిపై గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం జిల్లా కలెక్టర్కు స్పందనలో ఉప సర్పంచ్, బోర్డు మెంబర్లు కలిసి ఫిర్యాదు చేశామన్నారు. స్కూల్ కమిటీ చైర్మన్ వరద వెంకట కృష్ణప్పారావు మాట్లాడుతూ అక్కిరెడ్డిపాలెం పంచాయతీ తారకరామ కాలనీ పరిధిలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ అభివృద్ధికి ఇటీవల 4.30 ఎకరాల భూమి కేటాయించారని అన్నారు. నాడు నేడు పథకంలో భాగంగా అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కాగా కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలతో పలువురు సుమారు 1 ఎకరా వరకు ఆక్రమణలకు పాల్పడుతున్నారని అన్నారు. సర్వే రాళ్లను సైతం తొలగిస్తున్నారని తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసిన
పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా వాపోయారు. గ్రామ పంచాయతీ తారక రామకోళ్ళు వెలుసున్న జెడ్పీటీ స్కూల్ చైర్మన్ని మాకు గతంలో 4 ఎకరాల 33 సెంట్లు స్కూల్కి కేటాయించారు. నాడు నీళ్ళ కింద పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా పక్కనున్న సైట్లో ఉన్న వాళ్ళు మా 4 ఎకరాల 33 సెంట్లలోని 1 ఎకరం స్థలం కబ్జాకి గురి చేయడానికి చూశారు. అలాగే సర్వే నెంబర్ మేము పాతిన దిమ్మలన్నీ కూడా తొలగించి వాళ్ళు కొత్తగా సర్వేరాలు వేసుకొని అక్రమంగా చొరబడుతున్నారు. దానికి కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేశాము. అలాగే ఎంఆర్ఓ గారికి కూడా ఫిర్యాదు చేశాము. అలాగే ఎస్ఐ గారికి కూడా ఫిర్యాదు చేశాము. దీని మీద కఠిన చర్యలు తీసుకొని పిల్లల భవిష్యత్తుని కాపాడుతారని కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా నిరుపేదలై ఉండడం వల్ల ఈ స్కూలే మాకు ఆధారం, మా భవిష్యత్తుకు కూడా అదే కారణం. కాబట్టి పెద్దలంతా విచ్చేసి ఈ యొక్క అక్రమాలను అరికెట్టి ఆ పిల్లలకు న్యాయం చేస్తారని మరీ కోరుచున్నాం. స్పందన కార్యక్రమంలో భాగంగా గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి అక్కిరెడ్డిపాలెం పంచాయతీ నుండి సాలపు శాంతి మరియు గ్రామ సభ పంచాయతీ బోర్డు ప్రజలందరూ కలిపి ఓ తీర్మానం చేసి సర్పంచ్ గారి మీదకి ఓ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అదేంటంటే గతంలో మన పంచాయతీ పరిధిలో 163 పైచీలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం, అలాగే వాళ్ళకి ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి లోన్లు ఇవ్వడం ఇవన్నీ జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు ఎవరైతే జగనన్న పట్టాలు పొంది ఉన్నారో వాళ్ళల్లో కొంతమందికి ఒక 56 మందికి ఎల్పిసిలు ఇష్యూ చేయమని చెప్పి ఎంఆర్ఓ గారికి ఒక లిస్ట్ని ఇవ్వడం జరిగింది. కొంతమంది నాయకులు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. కాబట్టి ప్రజలందరి తరపున కూడా మేమందరం కూడా వాటి మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయించి నిజమైన అర్హులకు పట్టాలు ఇచ్చి అర్హతలేని వారందరినీ కూడా ఈ ఎల్పిసిలు ఏదైతే ఎల్పిసిలు ఇస్తున్నారో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి పేదలైనటువంటి వారికి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని ఈరోజు పంచాయతీ సర్పంచ్, అలాగే వైస్ ప్రెసిడెంటు, పంచాయతీ బోర్డు మెంబర్లు, అలాగే ప్రజలందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఆయనకి నివేదిక సమర్పించడం జరిగింది. అందులో భాగంగా కలెక్టర్ గారు కూడా స్పందిస్తూ మేము కూడా దీని మీద దృష్టి సారించి వెంటనే రేపే ఎంక్వైరీ చేయించి ఎవరైతే అనర్హులుగా ఉన్నారో ఎల్పిసిలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయిస్తానని చెప్పి ఆయన మనకి భరోసా కల్పించడం జరిగింది. కాబట్టి పంచాయతీ ప్రజలందరూ ఈ నిర్ణయం తీసుకున్నందుకు, అలాగే మీడియా ప్రతినిధులకు, గౌరవ కలెక్టర్ వర్యులకు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ కూడా, మీడియా ప్రతినిధులందరికీ కూడా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పార్వతీపురం మండలం జిల్లా పార్వతీపురానికి చెందిన ఏ గంగాధర్ తన చిన్నప్పటి నుండి సినిమాల యందు ఆసక్తి కలిగి సినీ డైరెక్టర్ దాసరి నారాయణరావు స్ఫూర్తితో డిఎన్ఆర్ క్రియేషన్స్ పేరుతో ఇటీవల 5 లఘు చిత్రాలను తీస్తున్నట్లు తెలిపారు. వీటన్నిటిని ప్రేక్షకుల ఆదరణతో మరింత ముందుకు సాగాలన్న తాపత్రయంతో సోమవారం చిభా అనే చిత్రాన్ని కొంకరాడ, అడ్డాపుశిల గ్రామాల మధ్య చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. మనిషి జీవితంలో తెలిసి తెలియక చేసిన పొరపాట్లకు, కుటుంబాలకు దూరమై నరకయాతన అనుభవిస్తున్న సన్నివేశాలను, యుక్త వయసులో చేసిన నేరాలకు మనిషి జీవితాంతం పడే నరకయాతన ఎలా ఉంటుందో తెలియజేయడమే ఈ కథ సారాంశమన్నారు. సమాజంలో అనేక సంఘటనలు, నేరాలను, విపరీతాలను చూస్తున్నామని, వీటన్నింటికీ కారణం మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం, టెంపర్తనం, ఆవేశం, వ్యసనం కారణమని, మనిషిని మనిషిగా గుర్తించిన నాడు మానవత్వం పురుడు పోసుకుంటుందని, అదే సరైన జీవితమని తెలిపారు. ఈ చిత్రంలో బెలగం శేఖర్, ఉమా, అనిల్ కుమార్, రవి, బుజ్జి, నాగరాజు, శాస్త్రి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. 1999 9వ నెల 9వ తేదీన పుట్టాను సార్. నేను 1982లో జరిగిన మర్డర్కి నాకేంటి సార్ సంబంధం? సాక్ష్యాలు బలంగా ఉన్నాయి సార్. సాక్ష్యాలు ఏంటి సార్? అక్క చేసే పనికి నాన్న చాలా బాధపడుతున్నారు.
నాన్నగారు ఏమైపోతారో భయంగా ఉందిరా. నమస్తే అండి, నా పేరు గంగాధర్. ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని. ఇంతవరకు నేను 5 షార్ట్ ఫిల్మ్ తీశాను. పీపీఎం పార్క్ ఇన్ డేంజర్ ఒకటి, తర్వాత శ్రావణ్ భార్గవ్, తర్వాత పాపే మా ప్రాణం, ఉద్యోగం ప్రాణాంతకం, ఇప్పుడు చిబా. ఈ చిబా కథాంశం ఏంటంటే, మనం వయసులో చేసే ఏదైనా ఒక ఆవేశమైన పొరపాటు వల్ల వయసు దాటాక దాని తాలూకా బాధ ఎలా ఉంటుంది అనేది ఈ కథ తాలూకా సారాంశం. అయితే ఈ కథ మొత్తం నేను చేయడానికి గల కారణం ఏంటంటే, మాకు వీళ్ళంతా సపోర్ట్ వల్ల, మెయిన్ నా టీం వర్క్. ఈ టీం అనేది నాకు చాలా బాగా ముందు తీసుకెళ్తుంది. నాకు డైరెక్షన్ మీద ఎంత ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ వీళ్ళందరూ అర్థం చేసుకొని వీళ్ళందరూ సపోర్ట్తోనే నేను ఇంతకు ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొయ్యూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పెద్ద మాఖవరం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ధార్మిక సంస్థల సేవ ప్రతినిధి డివిడి ప్రసాద్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, ఫ్లాంక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యావంతులైన నాడే అభివృద్ధి సాధ్యమన్నారు. విద్యార్థి దశ నుండి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. విద్యార్థులంతా పరీక్షలు బాగా రాయాలని కోరుతూ దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఫ్లాంక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. పరీక్షలు బాగా రాయాలని విద్యార్థులను ఆశీర్వదించి విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో హైందవ సైన్యం జిల్లా కార్యదర్శి కుప్ప నాగేశ్వరరావు, టీటీడీ ధర్మ ప్రచార ప్రతినిధి డి పద్మరాజు, నాని, ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ అవకాశం మాకు కలుగజేసినటువంటి ఇక్కడ స్కూల్ టీచర్స్, మిగతా సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మీ అందరూ రేపు 10వ తరగతి పరీక్షలు రాయాలన్నారు. మంచి భవిష్యత్తు చదువులు తప్ప వేరే ద్వారా అయితే రాదు. అందుకనే ఎవరైనా సరే చదువు లేనిదే ఏదైనా గొప్ప కార్యం చేయాలన్నా ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం అయితే లేదు. చదువు అనేది ముఖ్య ఘట్టం. ఈరోజు మీరు చదువుతున్నటువంటి స్టేజ్ ఒక మెట్టుని, అంటే 10వ తరగతి అనేటప్పటికల్లా ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి ఒక మెట్టు లాంటిది. అలాంటి మెట్లో మీరు పరీక్షలకు వెళ్తున్నారు. మీ అందరికీ శుభాశీస్సులు అందజేయాలనే ఉద్దేశంతో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మరి ఈ మీకు ఎగ్జామినేషన్ ప్యాడ్స్ కొంచెం ఇచ్చినట్లయితే కొంచెం ఏదో సపోర్ట్ చేసినట్టు మీ అందరికీ కూడాను ప్రశంసించినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి మనందరికీ సపోర్ట్ చేసినటువంటి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ అవకాశం కల్పించినటువంటి, అంటే ఇక్కడ మీతో పాలు పంచుకునే భాగ్యాన్ని కలుగజేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొయ్యూరు ప్రధాన కూడల్లో ఉన్నటువంటి కొయ్యూరు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొయ్యూరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో మనం ఉన్నాము. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ హై స్కూల్లో ఉన్నటువంటి బాలబాలికలకు ఈరోజు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష ప్యాడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడాను రానున్న కాలంలో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. స్కూల్ సిబ్బంది వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీస్ ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా మారేడుమిల్లి మండలం చట్లబడ గ్రామంలో వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నిబిల్లి ప్రజలకు ఆరోగ్య సూత్రాలు వివరించి 131 మందిని పరీక్షించి మందులు ఇచ్చారు. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబిల్లి మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు మతపరమైన కార్యక్రమంగా కాకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ రాజకీయ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు దుర్వినియోగపరిచిన తీరు ముమ్మాటికి ఆక్షేపణీయం. దేశంలో లౌకిక ప్రజాతంత్ర విలువలను తొంగలో తొక్కి దేశాన్ని
మత రాజ్యంగా దిగజార్చేందుకు సంఘ్ పరివార్ దేరుచుగా ముందుకెళ్తోంది. 3 ఏళ్ల క్రితం అయోధ్యలో ఆలయ నిర్మాణానికి ప్రధాని హాజరై భూమి పూజ చేయడం, నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో రాజదండం ప్రదర్శించడం దగ్గర నుంచి తాజాగా బాలరాముడి ప్రతిష్టాపనలో అన్నీ తానే వ్యవహరించడానికి మోడీ వ్యవహరించిన తీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎజెండాలో భాగమని నిస్సందేహంగా చెప్పవచ్చు. రాజకీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మతాన్ని పాలనను కలగాపులగం చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లౌకిక శక్తులని పోరాడుదాం. ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, పల్లా శ్రీను, రాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజనులందరికీ సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున విప్లవ వందనాలు తెలియజేసుకుంటున్నా. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనను మతపరమైన కార్యక్రమంగా కాకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు దుర్వినియోగపరిచిన తీరు ముమ్మాటికి ఆక్షేపణీయం. దేశంలో లౌకిక ప్రజాతంత్ర విలువలను తుంగలో తొక్కి దేశాన్ని మతరాజ్యంగా మార్చేందుకు సంఘ్ పరివార్ దూకుడుగా ముందుకెళ్తోంది. మతపరమైన జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా వచ్చే లోక్సభ ఎన్నికలలో గెలవాలని చూస్తున్న బీజేపీ అయోధ్య రాముడిని రాజకీయ రాముడిగా మార్చేందుకు యత్నించింది. 3 ఏళ్ల క్రితం అయోధ్యలో ఆలయ నిర్మాణానికి ప్రధాని హాజరై భూమి పూజ చేయడం, నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో రాజదండం ప్రదర్శించడం దగ్గర నుంచి తాజాగా బాలరాముడి ప్రతిష్టాపనలో అన్ని తానే వ్యవహరించడం ద్వారా మోడీ వ్యవహరించిన తీరు బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎజెండాలో భాగమేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని, పాలనను కలగాపులగం చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నీ పోరాడాలి. పోరాడడం ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం. జై భీమ్, జై భీమ్. సబ్బవరం మండలంలోని మల్లునాయుడుపాలెం గ్రామంలో మాజీ ఎంపీపీ గంటి దేముడు ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మాజీ మంత్రి పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలుపు ఖాయమని జోస్యం పలికారు. టీడీపీ జనసేన ఓటమిలో రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారన్నారు. అలాగే సబ్బవరం మండలంలో మారుమూల గ్రామమైన వంగలి గ్రామంలో జాతీయ స్థాయి యూనివర్సిటీలు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. మల్లునాయుడుపాలెం గ్రామంలో వైసీపీకి చెందిన సింగంపల్లి సత్యం, రమణమ్మ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరికి బండారు, తెలుగుదేశం కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గండి రవికుమార్, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, నియోజకవర్గ పరిశీలకులు దత్తి లక్ష్మణరావు, భరణికాన బాబురావు, బుచ్చిరాజు, కోటాన అప్పారావు, బొండా సత్యారావు, రొంగలి దేముడు, దెడ్డెం ప్రసాదరావు, దాసరి వెంకటరమణ, బొబ్బరి కన్నారావు, ఎం అక్కబాబు, తెలుగు మహిళా మండల అధ్యక్షురాలు పెద్దాడ రమణమ్మ, పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఉందో దాని గురించి విపులంగా సారు చెప్తారు. చాలామంది అది యాక్చువల్గా చేసుకుంటే అది మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకాలు మనకు వస్తాయో అవి తెలుస్తాయి. అందువల్ల అందరూ కూడా ఈ చేరిన తర్వాత ఆ చేరికలో
మీరు సెల్ ఫోన్లో చూసుకుంటే మనకి ఏటి వస్తాయి. ఏదైతే ఈ 6 పథకాలు ఉన్నాయో ఈ 6 పథకాల్లో మనం దేనికి అర్హులో మన ఇంట్లో ఏటి వస్తాయి అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కరు మరి ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు ఏదైతే క్లస్టర్ ఉన్నారో క్లస్టర్ మరి ఆపకుండా ఈ 1 వీక్లో 11వ తారీఖు మన యువగాలం మన నారా లోకేష్ ఉన్నారు. ఈ మల్లెడిపాలెం గ్రామానికి తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకు అంటే మరి సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షులుగా స్వర్గీయ పెద్దలు సుందరం పాత్రి గారు మరి పార్టీ అధ్యక్షులుగా చేశారు. మరి మండల అధ్యక్షులుగా గండిదేడిబాబు గారు చేశారు. జడ్పీటీసీగా గేదెల సత్యనారాయణ గారు చేశారు. మరి తెలుగుదేశం పార్టీకి ఈ గ్రామానికి అంత అవినాభావ సంబంధ కార్యక్రమాలు ఉన్నాయి. మరి భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి మనం. మరి ఈరోజు మరి ఇక్కడికి ఈ గ్రామానికి రావడానికి కారణం కూడా అదే. మరి ఈ సభకి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ బండారు సత్యనారాయణ గారికి కూడా నా యొక్క నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ మంత్రివర్యులు మన పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు బండారు సత్యనారాయణ గారి, పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి నాయుడు గారికి, అనకాపల్లి జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు దేవుడు బాబు, దాసరావును, అలాగే మేజర్ పంచాయతీ సర్పంచ్ ప్రసాద్, మిగతా ఇక్కడికి వచ్చిన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఇతర ముఖ్య నాయకులు కానీ అందరికీ కూడా, ముఖ్యంగా మల్లినాయుడుపాలెం గ్రామం నుంచి వ్యక్తులకు, ముఖ్యంగా యువతకి మల్లినాయుడుపాలెం తెలుగు యువత అందరికీ కూడా ఈ కార్యక్రమానికి చక్కగా ఏర్పాటు చేసినటువంటి యువకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మల్లినాయుడుపాలెం గురించి గ్రామం సార్ ఇది. సుందరరావు పాత్రి గారి నాయకత్వంలో ఈ గ్రామంలో అందరూ కూడా ఆయన ఎవరు సర్పంచ్ అయినా ఎవరు ఎంపీటీసీ అయినా కూడా ఏ తొగవైనా తీర్చాలంటే సుందరరావు పాత్రి గారి నాయకత్వంలో జరిగేది. తరువాత ఆ నాయకత్వాన్ని పుచ్చుకొని ఇప్పటికీ కూడా ఈ గ్రామంలో ఏదైనా తగు చేయాలంటే సర్పంచ్ ఎవరవనివ్వండి, ఎంపీటీసీ ఎవరవనివ్వండి, మళ్ళీ మన దేవుడు బాబు దగ్గరికి వస్తారు. అంటే ఆ నాయకత్వ లక్షణాలు తెలుసుకోవాలి మనం. సర్పంచ్ ఎవరైనప్పటికీ, ఎంపీటీసీ ఎవరైనప్పటికీ తగు చెప్పాలంటే మళ్ళీ గండి దేవుడు బాబు ఉండాలని చెప్తారు. అది మన దేవుడు బాబు గారి యొక్క నాయకత్వం. అలాగే ఈ పంచాయతీలో మరి చాలా సంవత్సరాల నుంచి చూసాం మనం. ఒకప్పుడు మల్లాయుడుపాలెం ఎలాగుండేది, ఇప్పుడు మల్లాయుడుపాలెం ఎలాగుంది. గౌరవ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి సోదరుడు ఎంపీపీగా ఉన్నప్పుడు కానీ, అలాగే సత్యనారాయణ జడ్పీటీసీగా ఉన్నప్పుడు కానీ ఈ గ్రామంలో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు. ఒకప్పుడు రామాలయం అక్కడ ఆ లోపల ఉండేది, దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈవేళ ఇంత సుందరంగా రామాలయం కట్టడంలో కానీ, లేదా సీసీ రోడ్ల నిర్మాణంలో కానీ, ఇక్కడ గంగిరెడ్ల కాలనీ ఇందాక మన పిఆర్ పేపర్ ఆయన చెప్పాడు, గంగిరెడ్ల కాలనీలో ఆ డ్రైనేజ్ కట్టడంలో కానీ, అసలు ఈ గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే ఒక్క దేవుడు బాబు నాయకత్వంలోనని చెప్పి చెప్పడం తప్పదు. ఈవేళ మీరు ఒక అవకాశం అన్నారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక అవకాశం అన్నాడు, మొన్న మీరు కూడా ఒక అవకాశం అన్నారు. సరే, పోటీ పడ్డారు. ఎలక్షన్లో ప్రతి ఒక్కరు పోటీ పడతారు, ఎలక్షన్లో పోటీ చేస్తాం. గెలిచావు, ఇవాళ ఒక్క అవకాశం గెలిచావు. నువ్వు గెలిచి సుమారు ఇంకో 2 నెలలే మీ గవర్నమెంట్ టైం ఉంది. మీరేం చేశారు? సుమారు 3 సంవత్సరాలు నువ్వు సర్పంచ్గా ఉన్నావు, 3 సంవత్సరాలు మీ నాయకత్వం ఎంపీటీసీగా ఉంది. ఈ గ్రామంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి? ఈ 3 సంవత్సరాలు నిన్న చూసాం, నిన్న పేపర్లో, ఇవాళ పేపర్లో చూసాం, నిన్న చూసాం. మీరు కట్టిన సచివాలయం ఒకటిని ఆర్బీకే కేంద్రం ఒకటి కనబడుతున్నారు రోడ్డు పక్కన. తప్పితే మీరు సంక్షేమ పథకాల గురించి చెప్తారు. అసలు ఈ సంక్షేమ పథకాల రూపకల్పనే గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్ష మన అందరికీ. ఇవాళ మీరు దాన్ని గొప్పగా చెప్తారు, సంక్షేమం పెట్టామని. దాన్ని మళ్ళీ కొనసాగింపుగా మన చంద్రబాబు నాయుడు గారు 2000 పెన్షన్ పెడితేనే నువ్వు ఇవాళ 3000 పెట్టావు. ముందు 2000 అయ్యింది ఎవరికంత? మన తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈవేళ మనకు 2000 రూపాయలు ఆనాడు పెన్షన్ ఇచ్చారు కాబట్టి 19 వరకును. ఈవేళ నువ్వు దాన్ని 4 విడతల్లో 250 పెంచి రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి మొన్న జనవరిలో నువ్వు దాన్ని 3000 చేశావు. ఇది నీ ఘనత కాదు. సంక్షేమ పథకాలు కంటిన్యూ చేసే ఘనత ఎప్పుడూ తెలుగుదేశం పార్టీదే. బీసీలు ప్రోత్సహించే ఘనత
తెలుగుదేశం పార్టీదే. అనగారిన వర్గాలను కూడా నాయకులు చేసే ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే తప్పితే మీరు చేసింది ఏమీ లేదు. ఈవేళ మీ మహిళలందరూ కూడా చెప్పండి అమ్మా, మీకు సంక్షేమం ఇస్తున్నారు, కరెక్ట్ చేయూతని ఇస్తున్నారు, ఆ అమ్మఒడని ఇస్తున్నారు. మీరు ఆ డబ్బులు ఇస్తూనే నిన్న మా సత్యనారాయణ గారు ఎక్కడో ఒక సందర్భంలో చెప్పారు, మీకు చేయూతని పెన్షన్ అని ఒక 3,000 వస్తే ఇలాగ వెళ్ళంగానే కరెంటు బిల్లు వస్తున్నాడు. ఏది మాతోడే చేయించేవాడు. అదే ఒక్కసారి మిస్ చేయడు. ఎలా మిస్ చేయడం? సంగీపల్లి సత్యం గారు నాకు చాలా కాలం తిరిగి సత్యం వెళ్ళిపోయినట్టు నేను మామూలుగా మాట్లాడుతుండేవాడిని. మరి సత్యం గారు తిరిగి మళ్ళీ మన గూటికి వచ్చినందుకు సత్యం గారికి వాళ్ళు మిస్ చేసి తీయడం కదా. ఆవిడ రవణమ్మ ఓహో రవణమ్మ గారు, అలాగే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు పాల సంఘానికి మహిళా అధ్యక్షులు ఉన్నటువంటి ఏది ఉషాదేవి గారికి, అలాగే మన ఎంపీ పోటీ చేసిన అప్పనాయుడు గారికి, గెండప్పారావు గారికి, మల్లయ్య గారికి, ఇంకా వీరికి చాలామంది పేరు పేరున అందులో నల్లనేపల్లి రాజు గారు, అప్పారావు గారు, కనక మన ఎక్స్ సర్పంచ్ కన్నారావు గారు, మిత్రులారా సోదరులారా, ముఖ్యంగా మహిళలు అందరూ కూడా. ఇంకా ఆదివారం వచ్చిందంటే రెస్పాన్సిబుల్ ఎక్కువ ఉంటాయి ఆడవాళ్ళకి. కానీ ఈవేళ మా కోసం ఉన్నందుకు, పార్టీ ఉన్నందుకు యువకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అమ్మ ఇంకా మనం ఉన్నది మన భవిష్యత్తు నిర్ణయించుకోవాల్సింది ఒక నెల రోజు, ఒక నెల ఎలక్షన్లో ఉంటుంది, ఒక నెల కోడ్లో ఉంటుంది. రేపు కోడ్ వచ్చిన తర్వాత, డేట్ వచ్చిన తర్వాత అందరూ సమానమే. మరి ఈ 4 సంవత్సరాల 10 మాసాలు మేము చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి ఈ పదవి కొత్త కాదు. దేశంలోనే అత్యధిక శాతం ముఖ్యమంత్రి చేసిన జ్యోతి బసు తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నవీన్ పట్నాయక్ గారు ముందుకు వెళ్తారు అనుకోండి. దేశ రాజకీయాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి 14లో విభజన వచ్చినప్పుడు మన రాష్ట్రం తట్టాబుట్టతో పంపించేసినప్పుడు మళ్ళా ఒక నూతన రాష్ట్రాన్ని, నవశకాన్ని ఏర్పరిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. లోటు బడ్జెట్ ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆగకుండా అభివృద్ధిని కూడా 2 పాదాలుగా చూశారు. ప్రాంతం మారుమూలగా ఉండేది. వంగల వారు పాపం చాలా ఇబ్బంది పడేవారు. పైకి వచ్చి ఎక్కడికో వంగల్లో అత్యధిక లేబర్ ఉండేవారు. విశాఖపట్నం వెళ్ళి పనిచేసేవారు. నాకు తెలుసు ఆ గ్రామంలో గంట గారు చెప్పారు మా లేబర్ ఎక్కువ వంగలని. అలాంటి వంగలి వేళ చక్రపాలెం ఎక్కడ నాయన పోయారు, బంగారంపాలెం కానీ. ఈవేళ అక్కడ మేము యూనివర్సిటీ తేగ ముందు 10-15 లక్షలు ఉండేది. వీళ్ళంతా అయినా పోయి చక్రపాలెం ఎక్కడ ఎంత ఉంది దగ్గర 3-4 కోట్లు అమ్ముతుంది ఇవాళ. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని అంటే మన నియోజకవర్గం ఎగ్జాంపుల్ చెప్పాను, రాష్ట్రం దేశం గురించి చెప్పనక్కర్లే. మరి అలాంటి ఆలోచన చేసిన వ్యక్తిని అలాగే సంక్షేమం ఆపాడా చంద్రబాబు నాయుడు గారు? ఆపలేదే. మీ అందరికీ పండగ వస్తే కానుకలు ఇచ్చేవాళ్ళం. పప్పు, నెయ్యి, పంచదార, బెల్లం, శనగపప్పు ఓ సంచి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు సంచులు ఉన్నాయమ్మా? సైకో ఉంది. 2 ప్రమాదంలో ఎవరైనా మన గ్రామంలో ఎవరైనా చనిపోతే, పేదవాళ్ళు చనిపోతే ఆ రోజు తల్లి కర్మకాండ కోసం మా డ్వాక్రా అక్క చెల్లెలు వచ్చి 5,000 రూపాయలు ఇచ్చేవారు. పెద్ద కర్మకు 35,000 ఇచ్చేవారు. 50 సంవత్సరాలు జరిగితే 2 లక్షలు ఇచ్చేవాళ్ళు. ప్రమాదంలో చనిపోతే 5 లక్షలు ఇచ్చేవాళ్ళు. నేను ఎక్కడో ప్రమాదం పరామర్శకి వెళ్ళాను. నేను ధైర్యంగా చెప్పేస్తున్నాను, పక్కన మా వాళ్ళు చెప్తున్నారు వెనకంటే సార్ ఈ స్కీమ్ లేదు అయిపోయిందని. చంద్రన్న బీమా ప్రమాదంలో చనిపోతే కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చేవారు ఇంటికి వెళ్ళి. ఆ స్కీమ్ ఏమైపోయిందమ్మా? అది లేదు. ఆడపిల్లలకు పెళ్ళి అయితే పెళ్లి రోజునే ముందు 30,000 చేసాం, తర్వాత 50,000 రూపాయలు చేసాం. పెళ్లి కానుక ఇచ్చేవాళ్ళం. ఏమైంది? నిరుద్యోగ కుర్రాళ్ళ వారి యువకులు ఖాళీగా ఉంటే తల్లిదండ్రులు డబ్బులు అడగాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలంటే ఆ వేళ 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాం. రైతు కోసం. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కంఠారం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు సంభవించిన అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన డొంకా లక్ష్మి అనే మహిళకు చెందిన తాటక్కిళ్లు, పూరిపాక పూర్తిగా ధ్వంసమయ్యాయి. అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోగా తాటక్కిళ్లు పూర్తిగా దగ్ధమై ఇంట్లోని గృహోపకరణాలు, తిండి గింజలు, సామాగ్రి, నగదు, ధృవపత్రాలు సర్వం అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించి ఉండవచ్చునని స్థానిక ఉప సర్పంచ్ కాళ్ల వనంబాబు, గ్రామస్తులు పేర్కొంటున్నారు.
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఉప సర్పంచ్ వనంబాబు గ్రామస్తులు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బటన్ నొక్కుడు కాదు, నీ బొక్కుడు సంగతేంటి? జగన్ అన్న సంగతి అతి త్వరలో తేలుస్తానని హెచ్చరించిన టీడీపీ అధినేత. అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించిన చంద్రబాబు. టీడీపీ జనసేన పొత్తులపై తర్వాత పూర్తిగా వివరాలు అందిస్తామని మంగళగిరిలో పార్టీ శ్రేణులకు వివరించిన జనసేనాని. జనసేన పార్టీలోకి చేరిన వైసీపీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని పార్టీ కండువా వేసి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ మధ్య సీట్ల పంచాయతీ ఇప్పట్లో తేలేది కాదని స్పష్టం చేసిన మంత్రి అంబటి. కూటమి లెక్క తేల్చేలోపు ఎన్నికలు జరగడం, జగన్ మరొక్కసారి సీఎం అవ్వడం జరుగుతుందని జోస్యం చెప్పిన రాంబాబు. సమ్మవరం మండలం 88వ వార్డు వెదుళ్ల నర్వలో పాస్టర్స్ అండ్ లీడర్స్ సమావేశంలో పాల్గొన్న వైసీపీని సామాజిక సలహాదారు జూపూడి. రాష్ట్రంలో నెలకొన్న క్రైస్తవుల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తానని హామీనిచ్చిన ప్రభాకర్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.